హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో డైలీ యూజ్డ్ వర్డ్స్ గురించి తెలుసుకుందాం. అంటే మనం సహజంగా ప్రతిరోజు మనకు తెలియకుండానే ఇంగ్లీష్ భాషలో చిన్న చిన్న పదాలను మాట్లాడుతూ ఉంటాం. ప్రతిరోజు మనం సహజంగా ఉపయోగించే పదాలను డైలీ యూజ్డ్ వర్డ్స్ అని అంటారు. అంటే మన నిజ జీవితంలో మనకు తెలియకుండానే కొన్ని పదాలను ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం, ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాం. వాటినే డైలీ యూజ్డ్ వర్డ్స్ అని అంటారు. ఇప్పుడు అలాంటి ప్రతిరోజు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన పదాలను నేర్చుకుందాం. ఇప్పుడు డైలీ యూజ్డ్ వర్డ్స్ని నేర్చుకుందాం. అంటే మన నిజ జీవితంలో ఏవేవైతే ప్రతిరోజు మనకు తెలియకుండానే కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ని మాట్లాడుతుంటామో, కొన్ని సెంటెన్సెస్ని అయితే మాట్లాడుతూ ఉంటాం కదా, అలాంటి డైలీ యూజ్డ్ వర్డ్స్ లేదా డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ని ఇవాళ తెలుసుకుందాం. అర్థమైందా లర్నర్స్? ఇది బాగుంది, ఇంగ్లీష్లో ఏమంటారు? ఇట్స్ నైస్ అని అంటారు. ఇది నిజంగా బాగుంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఇట్స్ రియలీ నైస్ అని అంటారు. సందేహము లేదు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? నో డౌట్. నాకు ఎటువంటి సందేహము లేదు, నో డౌట్, ఐ హ్యావ్ నో డౌట్ అని అంటారు. నిజంగా నిజంగా అలా జరిగిందా, నిజంగా అని అంటుంటారు కదా, అలాంటప్పుడు రియల్లీ రియల్లీ అని ఇంగ్లీష్లో అంటారు. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారు? నౌ. ఇది తెలిసిందే మీకు. ఇప్పుడే ఇప్పుడే అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? జస్ట్ నౌ అని అంటారు. ఇప్పుడే అలా జరిగిందప్ప, ఇప్పుడే బస్సు వెళ్ళిపోయింది, ఇప్పుడే అలా జరిగింది, నువ్వు కాల్ చేసినావు, ఇప్పుడే వెళ్ళిపోయారు, నువ్వు ఫోన్ చేసినావు అంటే ఇప్పుడే అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఇంగ్లీష్లో జస్ట్ నౌ అని అంటారు. ఇది మామూలే, ఇవన్నీ మామూలే అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఇట్స్ కామన్ అని ఇంగ్లీష్లో అంటుంటారు. హఠాత్తుగా ఇంగ్లీష్లో ఏమంటారు? సడన్లీ అని అంటారు. హఠాత్తుగా అలా జరిగిందప్ప, సడన్గా అలా జరిగింది, సడన్గా అలా జరిగింది అని అంటుంటారు కదా, అలాంటప్పుడు హఠాత్తుగా అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సడన్లీ అని అంటారు. బాగా చేసావు, బాగా పని చేసావప్ప, నువ్వు చాలా బాగా పని చేసావు, వెల్ డన్ అని అంటారు ఇంగ్లీష్లో. బాగా చేసావు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వెల్ డన్ అంటారు. అర్థమైందా రన్నర్స్? వీలైనంత త్వరలో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీలైనంత త్వరలో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని అంటారు. ఈ మధ్యనే అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రీసెంట్లీ అని అంటారు. ఈ మధ్యనే అలా జరిగింది, ఈ మధ్యనే ఆ మూవీ రిలీజ్ అయ్యింది అని అంటుంటారు కదా, ఈ మధ్యనే అనేదాన్ని ఇంగ్లీష్లో రీసెంట్లీ అని అంటారు. త్వరలో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? షార్ట్లీ అని అంటారు. అతి త్వరలో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వెరీ షార్ట్లీ అని అంటారు. శాశ్వతంగా, పర్మనెంట్గా అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫర్ ఎవర్ అని అంటారు. ఏమీ లేదు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? నో నథింగ్ అని అంటారు. అవుననుకోండి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అఫ్ కోర్స్ అని అంటారు. ఈ విధంగా మనకు తెలియకుండానే కొన్ని ఇంగ్లీష్లో అయితే యూస్ చేస్తూ ఉంటామన్నమాట వర్డ్స్ అనేది కదా. మనకు తెలియకుండానే ఇంగ్లీష్లో డైలీ ప్రతిరోజు కొన్ని వర్డ్స్ని అయితే యూజ్ చేస్తుంటాము. అలాంటి డైలీ యూజ్డ్ వర్డ్స్ లేదా డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ ఇవాళ మీకు నేను చెప్తూ ఉన్నాను ఈ క్లాస్లో. అర్థమైందా లర్నర్స్? ఇంకొన్ని డైలీ యూజ్డ్ సెంటెన్సెస్, డైలీ యూజ్డ్ వర్డ్స్ని చూద్దాం. పర్వాలేదు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇట్స్ ఆల్ రైట్. పర్వాలేదు అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఇట్స్ ఆల్ రైట్ అని యూజ్ చేయండి. అర్థమైంది రన్నర్స్? పర్వాలేదు అనేదాన్ని ఇంగ్లీష్లో ఇట్స్ ఆల్ రైట్ అని అంటారు. త్వరగా అని ఇంగ్లీష్లో ఏమంటారు? సూన్ అని అంటారు. త్వరగా ఇంగ్లీష్లో ఏమంటారు? సూన్ అని అంటారు. త్వరగా రండి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? కమ్ సూన్ అని అంటారు. త్వరగా రండి, కమ్ అంటే రండి అని అర్థం కదా, సో త్వరగా అని ఇంగ్లీష్లో ఏమంటారు? సూన్. సో త్వరగా రండి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? కమ్ సూన్ అని అంటారు. త్వరగా రండి అనేదాన్ని హరియప్ అని కూడా అంటారు, కమాన్ అని కూడా అంటారు, అదేవిధంగా కమ్ సూన్ అని కూడా అంటారు. త్వరగా రండి అనేదాన్ని ఇంగ్లీష్లో 3 విధాలుగా అనవచ్చును. కమ్ సూన్ అని అయినా అనవచ్చును,
కమాన్ అని అనవచ్చును, లేదా హరీ అప్ అని కూడా అనవచ్చును. వీటిలో ఏది యూజ్ చేసినా త్వరగా రండి అన్న మీనింగ్ అయితే వస్తుంది. ముఖాముఖి అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫేస్ టు ఫేస్. ఫేస్ టు ఫేస్. నిజం చెప్పాలంటే అలా జరిగిందండి. నిజానికి నిజం చెప్పాలంటే అని అంటుంటారు కదా, అలాంటి సందర్భాల్లో నిజం చెప్పాలంటే అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ఫ్యాక్ట్ అని అంటారు. ఈ రోజు నుంచే నేను ఆ పని చేయాలి, ఈ రోజు నుంచే అలా జరగాలి అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఈ రోజు నుంచే, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అని అంటారు. ఇప్పటి నుంచే అంటే ఇప్పటికిప్పుడే, ఇప్పటి నుంచి అని చెప్పాలంటే ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ అని అంటారు. ఈరోజు అని ఉంది కాబట్టి ఫ్రమ్ టుడే అని అంటారు. ఇక్కడ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అని అంటారు. ఒక్క నిమిషం ఆగండప్ప అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఈ వాక్యం అనేది యూజ్ అవుతుంది. ఒక్క నిమిషం అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? జస్ట్ ఏ మినిట్ అని అంటారు. నా సొంత విషయం అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇట్స్ మై పర్సనల్ మ్యాటర్. నా సొంత విషయము అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇట్స్ మై పర్సనల్ మ్యాటర్. అది నా పర్సనల్ మ్యాటర్ అప్ప, దానిలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఈ వాక్యం అయితే యూజ్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? పొరపాటున అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బై మిస్టేక్. పొరపాటున అలా జరిగింది, సారీ అండి అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఈ వర్డ్ అయితే మీకు యూజ్ అవుతుంది. పొరపాటున అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బై మిస్టేక్. నీవు తప్ప అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎక్సెప్ట్ యూ. నేను తప్ప అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎక్సెప్ట్ మీ. ఇంచుమించు, దాదాపు అన్న వాటికి మీనింగ్ ఏమొస్తుంది ఇంగ్లీష్లో అంటే అప్రాక్సిమేట్లీ అని వస్తుంది. ఇంచుమించు, దాదాపు అనే తెలుగు అర్థాలకు ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే అప్రాక్సిమేట్లీ అని అంటారు. అనుకోకుండా అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అన్ఎక్స్పెక్ట్గా అలా జరిగింది, అనుకోకుండా అలా జరిగింది అని అర్థమైతే వస్తుంది. వినండి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? లిజన్ అని అంటారు. దయచేసి వినండి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ప్లీజ్ లిజన్ అని అంటారు. జాగ్రత్తగా వినండి అనేదాన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ అని అంటారు. జాగ్రత్తగా ఉండండి అనడానికి బీ కేర్ఫుల్ అని అంటారు. జాగ్రత్తగా వినండి అనడానికి లిజన్ అంటారనమాట. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ అని అంటారు. జాగ్రత్తగా ఉండండి అనడానికి ఇంగ్లీష్లో బీ కేర్ఫుల్ అని అంటారు. ఒకానొకప్పుడు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వన్స్ అపాన్ ఏ టైమ్. మీరందరూ కలిసే రావాలి అని అంటుంటారు కదా, మీరందరూ అని తెలుగులో వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే ఆల్ ఆఫ్ యూ అని అంటారు. మీరిద్దరు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బోత్ ఆఫ్ యూ అని అంటారు. వారిద్దరు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బోత్ ఆఫ్ దెమ్ అని అంటారు. ఏ సమయంలోనైనా అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అట్ ఎనీ టైమ్. ఏ సమయంలోనైనా అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అట్ ఎనీ టైమ్ అని అంటారు. సరే అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఓకే అని అంటారు. ఇంకొక విషయం అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వన్ మోర్ థింగ్. ఇంకొక విషయం అని అంటుంటారు కదా, ఇంకొక విషయం చెప్పాలి, ఇంకొక విషయం అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఏమనాలి? వన్ మోర్ థింగ్ అని అనాలి. చాలా ఎక్కువ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టూ మచ్ అని అంటారు. చాలా తక్కువ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టూ లెస్ అని అంటారు. అదే సమయంలో అనడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? అట్ ద సేమ్ టైం. అదే సమయంలో అనడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? అట్ ద సేమ్ మూమెంట్ అని అంటారు. ఇదిగో వస్తున్నా అనడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? జస్ట్ కమింగ్ అని అంటారు. ఇదిగో వస్తున్నా అని అంటుంటారు కదా, రారా తొందరగా, ఎంతసేపు అవుతుంది అని అంటే ఇదిగో వస్తున్నా అని అంటుంటారు కదా, అలాంటప్పుడు జస్ట్ కమింగ్ అని అనవచ్చును ఇంగ్లీష్లో. అర్థమైందా లెర్నర్స్? చాలు అని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎనఫ్ అని అంటారు. ఇది చాలు అనడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇట్స్ ఎనఫ్ అని అంటారు. చాలు అంటే ఎనఫ్ అని అర్థం. ఇది చాలు అని అనాలంటే ఇంగ్లీష్లో ఇట్స్ ఎనఫ్ అని అనవచ్చును. ఇప్పటి నుండి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఎలాగైనా సరే అన్నదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అట్ ఎనీ కాస్ట్.
ఎలాగైనా సరే అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అట్ ఎనీ కాస్ట్. ఈ విధంగా అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ దిస్ వే అని అంటారు. చాలా కాలం తర్వాత అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. చాలా కాలం తర్వాత అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. చాలాసార్లు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సో మెనీ టైమ్స్. చాలా దారులు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సో మెనీ వేస్ అని అంటారు. అక్కడక్కడ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హియర్ అండ్ దేర్. అక్కడక్కడ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హియర్ అండ్ దేర్ అని అంటారు. అక్కడికక్కడే అన్నదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? దేర్ ఇట్ సెల్ఫ్ అని అంటారు. అక్కడే, ఇక్కడ చూడండి, అక్కడక్కడే అంటే ఇట్ సెల్ఫ్ అన్న మీనింగ్ అయితే వస్తుంది. సో అక్కడికక్కడే అన్నదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? దేర్ ఇట్ సెల్ఫ్ అని అంటారు. చాలా కాలం క్రితం అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బిఫోర్ ఏ లాంగ్ టైం. బిఫోర్ అంటే ముందు, క్రితం అన్న మీనింగ్ అయితే వస్తుంది కదా. అంటే చాలా కాలం ముందు, చాలా కాలం క్రితం అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అప్పటికప్పుడు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? దెన్ అండ్ దేర్. ఇక్కడ చూడండి, అక్కడక్కడ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హియర్ అండ్ దేర్. అక్కడక్కడ అంటే హియర్ అండ్ దేర్ అంటారు. అప్పటికప్పుడు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? దెన్ అండ్ దేర్ అని అంటారు. అప్పటికప్పుడే, అప్పుడప్పుడే అన్నదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? దెన్ ఇట్ సెల్ఫ్ అని అంటారు. అర్థమైందా? జాగ్రత్తగా ఉండు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బీ కేర్ఫుల్ అని అంటారు. నీ పని నువ్వు చూసుకో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మైండ్ యువర్ జాబ్ లేదా మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని అంటారు. నీ పని నువ్వు చూసుకో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే మైండ్ యువర్ జాబ్ లేదా మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని అంటారు. తప్పకుండా అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ష్యూర్ అని అంటారు. తప్పకుండా అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డెఫినెట్గా అలా చేద్దాం. ష్యూర్ అలా చేద్దాం అని అనవచ్చును. తప్పకుండా ఇంగ్లీష్లో ఏమంటారు? ష్యూర్ అని అనవచ్చును, లేదా డెఫినెట్లీ అని కూడా అనవచ్చును. నీవు ఎలా చెప్తే అలాగా, నువ్వు ఎలా చెప్తే అలా వింటానప్ప. నువ్వు చెప్పడమే ఆలస్యము, నువ్వు ఎలా చెప్తే అలా అని అంటుంటారు కదా. అలాంటప్పుడు యాజ్ యూ సే అని ఇంగ్లీష్లో అంటారు. నీవు ఎలా చెప్తే అలాగా అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? యాజ్ యూ సే అని అంటారు. అర్థమైందా? ఈ విధంగా మనం సహజంగా మనకు తెలియకుండానే ఇంగ్లీష్లో డైలీ ప్రతిరోజు ఉపయోగించే పదాలను, సెంటెన్సెస్ని చూశారు కదా. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని డైలీ యూజ్డ్ వర్డ్స్ అండ్ డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.